నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం. ఐదేళ్ల విధ్వంస పాలనలో అభివృద్ధి కనిపించలేదన్న మంత్రి నిమ్మల రామానాయుడు. గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనులన్నీ ప్రారంభిస్తామని స్పష్టం. పొంగనూరు రాకుండా ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్. టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో అలర్ట్ అయిన పోలీసులు. తమిళనాడు విరుద్ నగర్ లోని టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు. 4 మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ నెరవేరుస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు రేపు ఉదయం 6 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేస్తారని అన్నారు. పెద్దల ఆస్తుల అన్యాక్రాంతం అవ్వకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు. కార్యకర్తలపై నమోదు చేసిన రాజకీయ ప్రేరేపిత కేసులు వచ్చే 3 నెలల్లో పూర్తిగా తీసివేస్తామని మాటిచ్చారు. మంత్రి మండలిలో బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చామని తెలియజేశారు. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కూడా వారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా 1000 రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది. అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము 1000 రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు 5 సంవత్సరాలు తీసుకున్నారు దపదపాలుగా పెంచుతూ. అంటే సుమారు 32,000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు. కానీ ఎప్పటికప్పుడు మేము అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. అంటే 3,000 నుంచి 4,000 చేయడం ఒక్కమారుగా. అది రేపటి నుంచి అంటే రేపు 1 నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి చంద్రబాబు నాయుడు గారు రేపు 6 గంటలకే ఎన్టీఆర్ భరోసాని నామకరణం చేసి మరి 6 గంటలకే అక్కడ పెనుమాక విలేజ్లో వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అటు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా 6 గంటలకే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చేయాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన 5 మీద సంతకం పెట్టడం జరిగింది. అది హామీలు ఆ రోజు మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో భాగంగానే ముఖ్యంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల విషయం కావచ్చు. రేపు అన్నా క్యాంటీన్లన్నీ కూడా తెరిపించి పేదవాడికి పట్టెడు అన్నం దొరికేటట్టుగా చేయడం ఉద్దేశంగా అది ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. అదే కాకుండా మెగా డిఎస్సి సుమారు 16,400 పోస్టులు నియామకాలు ఉపాధ్యాయ నియామకాలు చేయడానికి దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగే పెన్షన్కి సంబంధించి 3,000 నుంచి 4,000 రూపాయలు జూలై 1 నుంచి మరి ఇంటింటి వద్దే పంపిణీ చేయడం కూడా దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రిగా అంటే మా ఎలక్షన్కి ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, మాకు ఏదైతే ఏరియర్స్ ఉందో ఆ ఏరియర్స్ని కూడా కలిపి పంచుతామని చెప్పేసి. అంటే ఏప్రిల్ 1 నుంచే మేము అధికారంకి వచ్చిన తర్వాత ఆ 3 నెలలకు కూడా ఏరియర్స్ 3,000 అంటే 1,000 రూపాయలు చెప్పిన మరి వృద్ధులకు పంచడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. కనుక ఈ జూలై 1కి ఆ 4,000 అంటే 3,000 ప్లస్ ఇంకొక 4,000 కలిపి ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారు 7,000. ఇది కూడా మీరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా వృద్ధులకి వారికి ఎప్పుడు భరోసా కల్పిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమంగా మీరు భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా పేదల ఆస్తులు కబ్జా కాకుండా ఉండడం కోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్యంగా చాలా ఈ ల్యాండ్ ఎక్కువ మందికి ఆ ల్యాండ్ టైటిలింగ్ అనేసరికి చాలా భయాందోళనలు ఉన్నారు. దాన్ని రద్దుపరుస్తూ కూడా వారు మరి 4వ సంతకం పెట్టడం జరిగింది.
తర్వాత 5వ సంతకం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ అని చెప్పేసి దాని మీద 5వ సంతకం కూడా పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆయన వీటితో పాటు మరి పోలవరం అంటేనే జీవనాడి, ఆ జీవనాడికి సంబంధించి వారు అధికారం చేపట్టిన తర్వాత వారు వెళ్ళి అక్కడ సందర్శించడం, గడిచిన ఈ 5 సంవత్సరాలుగా ఏ విధంగా ఈ పోలవరాన్ని వీళ్ళు నీరు గార్చారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. సుమారు 70,000 కోట్ల నష్టం వచ్చేటట్టుగా వీళ్ళు ఈ 5 సంవత్సరాలు ఆ పోలవరం మీద చేసినటువంటి విధ్వంసాన్ని కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్ల విధ్వంస పాలనలో పాలకులలో జరిగిన అభివృద్ది పనులేమీ కనిపించడం లేదని జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, హిందూ శ్మశాన వాటికలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత టీడీపీ హయాంలోనే వీటి పనులన్నీ చేపట్టామని అన్నారు. గత పాలనలో మెయింటెనెన్స్ లేకపోవడంతో అన్ని పాడయ్యాయని అన్నారు. మిగిలిన 10% పనులు పూర్తి చేయకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయని, త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. 5 సంవత్సరాల విధ్వంస పాలన, ఎక్కడో అమరావతి, ఎక్కడో పోలవరంలో జరిగే విధ్వంసం కాదు, మన పాలకులలో కూడా మరి ఏదైతే ఇప్పుడే మనం చూసాం బొండాడి వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం, మరి ఏదైతే చూస్తే కాపర్ వైర్లు ఏవైతే ఉన్నాయో దాని కాస్ట్ ఎక్కువ ఉండి దగ్గర 10-15 లక్షల రూపాయలు వాల్యుబుల్ కాపర్ వైర్ కూడా దొంగిలించుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఏదైతే మరి అక్కడ చూస్తున్నటువంటి విధ్వంసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే సరైనటువంటి మెయింటెనెన్స్ కూడా లేనటువంటి స్థితిలో నారా చంద్రబాబు నాయుడు కానీ, అబ్దుల్ కలాం హెల్త్ పార్కులు ఏవైతే ఉన్నాయో అవి కానీ, బరిల్ గ్రౌండ్స్ కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ చాలా వరకు చేసినటువంటి పనులు అంటే 4-5 సంవత్సరాల్లో ఏవైనా 1-6 పనులు చేసినా కూడా వాళ్ళకి లబ్ధి కలిగేటువంటి పనులే చేశారు తప్ప ప్రజలకి ఉపయోగపడేటువంటి పనులు అయితే చేయలేనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైతే సమీక్షించుకుని, ఏదైతే గతంలో ఈ యొక్క వర్క్స్ చేసేటప్పుడు ఏదైతే ఒక డిజైన్స్, ఏదైతే శోభన్ ఆర్కిటెక్చర్ ఎవరైతే వాళ్ళ దగ్గర డిజైన్స్ తీసుకుని మేమైతే పర్ఫెక్ట్ గా చేశామో మళ్ళీ దీని అంతటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నట్లుగా ఒకదాన్ని మళ్ళీ వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెరుగైన ఆరోగ్యం, జీవన విధానం కోసం ఆస్తమా గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉబ్బసం ఉన్న ప్రతి ఒక్కరూ కనీస అవగాహనతో పాటు ఆ జబ్బు నుంచి ఉపశమనం ఎలా పొందవచ్చో తెలుసుకోవాలి. అసలు ఆస్తమా అంటే ఏమిటి? ఆయుర్వేద వైద్యంలో ఉన్న చికిత్సా విధానాన్ని ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వాసంతి తెలియజేశారు. ఆస్తమాతో బాధపడేవారు ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రికి వస్తే సమస్య నుండి పూర్తిగా ఉపశమనం పొందవచ్చని ఆమె తెలియజేస్తున్నారు. శరీరంలోని ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్లే అలర్జీ, క్రైనైటిస్, సైనసైటిస్, ఆస్తమా ఇబ్బందులు పెడుతుందని తెలియజేశారు. సైనసైటిస్ నుంచే ఆస్తమా వస్తుందని, అశ్రద్ధ వహిస్తే మరిన్ని సమస్యలు వస్తాయని అన్నారు. ఆస్తమాతో బాధపడేవారు చాలా మంది తాత్కాలిక ఉపశమనాలను పొందుతున్నారని, పూర్తి స్థాయి వైద్యం చేయించుకోకపోతే మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. ఆస్తమాతో బాధపడేవారు ఆర్జేఆర్ ఆసుపత్రికి వస్తే కొన్ని రకాలైన మూలికల ద్వారా ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చునని అన్నారు. ఆర్జేఆర్ ఆసుపత్రి ద్వారా అందించే ఔషధాలు ప్రతి ఒక్కరిలోనూ ఇమ్యూనిటీని పెంపొందిస్తాయని అన్నారు. నస్యము, లేపనం అనే వైద్య విధానాలు అవలంబించి సైనసైటిస్ ను తగ్గించి ఆ తర్వాత ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చని అన్నారు. ఆస్తమాతో బాధపడేవారు ఆర్జేఆర్ హాస్పిటల్ కి వస్తే పూర్తి స్థాయిలో జబ్బును తగ్గిస్తామని భరోసా కల్పిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ లో వైద్య సేవలు పొందవచ్చని ఆమె తెలియజేశారు. తమ హాస్పిటల్స్ లో మెరుగైన ఆయుర్వేద వైద్యం అందజేస్తున్నట్టు డాక్టర్ వాసంతి తెలియజేశారు. ఆస్తమా అనేది మనకి అలర్జిక్ రైనైటిస్తో స్టార్ట్ అవుతుంది. ఏదైనా బయట దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు మనకి విపరీతంగా తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి. ఈ విపరీతంగా తుమ్ములు రావటం, ముక్కు నుండి కంటిన్యూగా వాటరీ డిశ్చార్జ్ అనేది రావటం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవటం, కళ్ళల్లోని దురద, కళ్ళ నుండి నీరు కారటం, ఇవన్నీ కూడా మనకి అలర్జిక్ రైనైటిస్లో ఉండేటటువంటి లక్షణాలు. ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది ఎందుకు వస్తుందంటే మన శరీరంలోని ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల మనం ఏదైనా దుమ్ము ధూళి అనేది లోపలికి పీల్చుకునేటప్పుడు లోపల ఉండేటటువంటి ఎడినాయిడ్స్, ముక్కుకు 2 వైపులా మనకు ఎడినాయిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల ఇది అలర్జిక్ రైనైటిస్కి దారితీస్తూ ఉంటుంది. ఈ అలర్జిక్ రైనైటిస్ని మనం ట్రీట్ చేయకపోతే అది సైనసైటిస్గా మారుతుంది. ఈ సైనసైటిస్ అనేది మన తలలోని 4 గదులు అనేవి ఉంటాయి. ఈ గాలి గదులు శరీరంలోని మన తల అనేది బరువుగా ఉండకుండా తేలికగా అటు ఇటు మన తల అనేది కదలటానికి ఉపయోగపడతాయి. ఈ
గాలి గదుల్లోని కఫం అనేది పేరుకుపోవటం వల్ల లోపల ఉండేటటువంటి మెంబ్రెయిన్లోని ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అది అధికంగా ద్రవాలను స్రవిస్తుంది. ఈ అధికంగా ద్రవాలు స్రవించడం వల్ల లోపల బ్లాకేజెస్ అనేవి ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. టచ్ చేసినా కూడా నొప్పి ఉంటుంది. రెండు వైపులా ఉండాలని లేదు, ఒకవైపు కూడా పెయిన్ అనేది రావచ్చు. ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చి వాళ్ళు ఊపిరి తీసుకోవటం వదలడం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తలంతా బరువుగా తయారవుతుంది. ఏ పని చేయలేకపోతారు. ఈ ఫ్లమ్ అనేది అధికంగా చేరటం వల్ల ఇది సైనసైటిస్ అనేది వస్తుంది. ఈ సైనసైటిస్ని కూడా మనం ట్రీట్ చేయకపోతే అది ఆస్తమాకు దారితీస్తుంది. ఆస్తమాలోని మన యొక్క శ్వాస నాళాలు లోపల ఉండేటటువంటి గాలి గదులు అనేవి మూసుకుపోతూ ఉంటాయి. గాలి గదులు అనేవి విడుచుకుని ఓపెన్గా ఉండాలి. కాబట్టి ఇవి కన్స్ట్రిక్ట్ అయిపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడటం వల్ల ఊపిరి తీసుకోవటం అనేది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేటప్పుడు చాలా రకాల ఇన్హేలర్స్ అని, రోటా క్యాప్స్ అని చాలా రకాలుగా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అవి తీసుకునేటప్పుడు అది తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని మాత్రమే పొందగలుగుతారు. ఆ రోజు మెడిసిన్ తీసుకున్నప్పుడు వాళ్ళు అన్ని పనులు చేసుకోగలుగుతారు. మెడిసిన్ తీసుకోకపోతే ఆ రోజు చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ఇలాంటి పేషెంట్స్ మన ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి మూలికా ఔషధాలను, కఫాన్ని తగ్గించేటటువంటి ప్రక్రియలను చేయటం వల్ల వీరు ఆస్తమా బారి నుండి, ఈ సైనసైటిస్ మరియు అలర్జిక్ బారి నుండి కూడా శాశ్వతమైనటువంటి ఉపశమనాన్ని పొందగలుగుతున్నారు. మనం ఇచ్చేటటువంటి ఔషధాలు ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి. ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఈ అలర్జీ అనేది వచ్చినా వ్యాధి దానిని తట్టుకునేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అధికంగా చేరినటువంటి కఫము లోపల నుండి మనం దాన్ని తీసివేయటానికి నస్యము, అదేవిధంగా లేపనము అనేటటువంటి చికిత్సా విధానాలను అవలంబిస్తాం. ఈ లేపనం అనేది సైనస్ ఏరియాస్లోని మనం అప్లికేషన్ చేయటం వల్ల అక్కడ ఉండేటటువంటి కఫం అంతా కరిగి అదంతా కూడా గొంతులోనికి వస్తుంది. అది మొత్తం ఏదైతే కఫం అనేది నోట్లోకి వస్తుందో దాన్ని బయటకి స్ప్లిట్ చేసి దాన్ని మనం రిమూవ్ చేయగలుగుతాం. ఈ నాసికా రంధ్రాలు అనేవి శిరస్సుకు ద్వారాల వంటివి. ఈ డోర్స్ అనేవి లోపలికి మనం ఈ రెండు చుక్కలను వేయటం వల్ల లోపల ఉండేటటువంటి కఫం అంతా కరిగి అది బయటకి మనకి గొంతులోకి వచ్చి దాన్ని స్ప్లిట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా నస్యము మరియు లేపనం అనేటటువంటి చికిత్సలు 7 రోజులు తీసుకోవటం వల్ల దీని నుండి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని పొందగలుగుతున్నారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హాస్పిటల్ని సంప్రదించగలరు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.